ఏరియల్ అనేది యురేనస్ చుట్టూ తిరిగే ప్రధాన ఉపగ్రహాల్లో 4వ అతిపెద్ద ఉపగ్రహం. పరిమాణంలో చిన్నదైనప్పటికీ యురేనస్ ఉపగ్రహాలన్నిటిలోకి ఇది అత్యంత ఆసక్తికరమైన మరియు ప్రకాశవంతమైన ప్రపంచం. ఈ ఉపగ్రహాన్ని 1851 అక్టోబర్ 24న ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త విలియం లాసెల్ కనుగొన్నారు. ఈయనే అంబ్రియల్ అనే మరో ఉపగ్రహాన్ని కూడా కనుగొన్నారు. అలెగ్జాండర్ పోప్ రాసిన ది రేప్ ఆఫ్ ది లాక్ కావ్యం మరియు విలియం షేక్స్పియర్ రాసిన ది టెంపెస్ట్ నాటకంలోని ఒక గగన విహారిని దేవదూత పాత్ర అయిన ఏరియల్ పేరును దీనికి పెట్టారు. అంబ్రియల్ ఉపగ్రహం బొగ్గులా చీకటిగా ఉంటే దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఏరియల్ ఉపగ్రహం అత్యంత తెల్లగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది తనపై పడే సూర్యకాంతిలో దాదాపు 40% కాంతిని తిరిగి పరావర్తనం చేస్తుంది. దీని ఉపరితలంపై మురికి తక్కువగా ఉండి స్వచ్ఛమైన నీటి మంచు ఎక్కువగా ఉండటం వల్లే ఇది ఇంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఏరియల్ వ్యాసం దాదాపు 1158 కిలోమీటర్లు. ఇది అంబ్రియల్ కంటే కొంచెం మాత్రమే చిన్నది. మిగిలిన ఉపగ్రహాల్లాగే ఇది కూడా సుమారు 60% మంచు మరియు 40% రాతి మిశ్రమంతో ఏర్పడింది. అయితే దీని ఉపరితలం చాలా మృదువుగా ఉంటుంది. యురేనస్ ప్రధాన ఉపగ్రహాలన్నిటిలోకి ఏరియల్ ఉపరితలం అత్యంత చిన్న వయస్సు గలదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే ఇక్కడ ఇటీవల కాలం వరకు పెద్ద ఎత్తున అంతర్గత మార్పులు జరిగాయి. దీని ఉపరితలంపై నెట్వర్క్ లాంటి భారీ లోయలు, నిలువు పగుళ్ళు ఉన్నాయి. ఉపగ్రహం లోపల ఉన్న నీరు గడ్డకట్టి విస్తరించడం వల్ల ఈ పగుళ్ళు ఏర్పడ్డాయి. ఈ లోయల అడుగు భాగం చాలా మృదువుగా ఉంటుంది. లోపలి భాగం నుండి ద్రవరూప మంచు మరియు అమోనియా మిశ్రమం లావాలాగా పైకి తన్నుకొచ్చి ప్రవహించి గడ్డకట్టడం వల్లే ఈ లోయల అడుగు భాగం అంత నునుపుగా మారిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నాసా శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనల ప్రకారం ఏరియల్ ఉపగ్రహం లోపల కూడా ద్రవరూప అంతర్గత సముద్రం ఉండే బలమైన అవకాశాలు ఉన్నాయి. దీని లోపలి భాగంలో ఇంకా వేడి మిగిలి ఉండటమే దీనికి కారణం. ఏరియల్ యురేనస్ గ్రహానికి సుమారు 191,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది యురేనస్ చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి కేవలం 2.5 భూమి రోజులు మాత్రమే తీసుకుంటుంది. ఇది కూడా టైటల్లీ లాక్డ్ ఉపగ్రహం. 1986లో నాసా యొక్క వోయేజర్ 2 అంతరిక్ష నౌక దీనికి చాలా దగ్గరగా నుండి ప్రయాణించి అత్యంత స్పష్టమైన చిత్రాలను తీసింది. యురేనస్ ఉపగ్రహాల్లో వోయేజర్ నౌక అత్యంత ఉత్తమమైన మరియు స్పష్టమైన ఫోటోలను తీసింది ఏరియల్ ఉపగ్రహానివే కావటం విశేషం. ఏరియల్ ఉపగ్రహం పరిమాణంలో చిన్నదైనప్పటికీ సౌర కుటుంబంలో అత్యంత ఆసక్తికరమైన భౌగోళిక మార్పులు ఉన్న ప్రపంచం. ఇటీవల కాలంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరియు నాసా శాస్త్రవేత్తలు దీనిపై చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్ర ప్రపంచంలో సంచలనం సృష్టించాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సరికొత్త సంచలనం, అంతర్గత సముద్రం గుర్తింపు. ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు ఏరియల్ ఉపగ్రహాన్ని స్పెక్ట్రోస్కోపీ ద్వారా పరిశీలించారు. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ నిల్వలు. ఏరియల్ ఉపరితలంపై విపరీతమైన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ మంచు పేరుకుపోయి ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యురేనస్ అంత దూరంలో సూర్యుడి వేడికి కార్బన్ వాయువులు అంతరిక్షంలోకి ఆవిరైపోవాలి. కానీ అవి ఇంకా అక్కడ అంత దట్టంగా ఉన్నాయంటే ఆ వాయువులు ఉపగ్రహం లోపలి నుండి నిరంతరం పైకి వస్తున్నాయని అర్థం. దీన్ని బట్టి ఏరియల్ మంచు పొరల కింద ఒక ద్రవరూప అంతర్గత సముద్రం ఉందని శాస్త్రవేత్తలు బలంగా నిర్ధారించారు. నీరు, రాళ్లతో రసాయన చర్య జరిపినప్పుడు మాత్రమే ఏర్పడే కార్బొనేట్ లవణాల ఉనికిని కూడా జేమ్స్ వెబ్ గుర్తించింది. ఇది లోపల నీరు ఉందనడానికి బలమైన సాక్ష్యం. 170 కిలోమీటర్ల లోతు సముద్రం నాసా తాజా అధ్యయనం. 2025 చివర్లో నాసా మరియు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఏరియల్ అంతర్గత నిర్మాణాన్ని కంప్యూటర్ నమూనాల ద్వారా అధ్యయనం చేసింది. ఈ పరిశోధన ప్రకారం గత 1 నుండి 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఏరియల్ ఉపగ్రహం తన పక్కనే ఉన్న మిరాండా ఉపగ్రహంతో గురుత్వాకర్షణ పోటీ పడింది. దీనివల్ల ఏర్పడిన విపరీతమైన ఘర్షణ, వేడి కారణంగా ఏరియల్ లోపల దాదాపు 170 కిలోమీటర్ల లోతైన భారీ సముద్రం ఏర్పడిందని, ఇది ఆ ఉపగ్రహం మొత్తం పరిమాణంలో 55% భాగమని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. ఈ సముద్రపు సగటు లోతు మన భూమిపై ఉన్న పెసిఫిక్ మహాసముద్రం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మెడియల్ గ్రూవ్స్, అంతర్గత కిటికీలు. జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు 2025లో చేసిన పరిశోధనలో ఏరియల్ ఉపరితలంపై ఉన్న భారీ లోయలను విశ్లేషించారు.
భూమిపై సముద్రాల అడుగున ప్లేట్లు విడిపోయి లావా పైకి వచ్చినట్లే ఏరియల్లోని లోయల పగుళ్ల నుండి లోపలి సముద్రం నీరు మరియు రసాయనాలు పైకి తన్నుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ లోయలు ఏరియల్ అంతర్భాగంలోకి చూసే కిటికీలు లాంటివని శాస్త్రవేత్తలు అభివర్ణించారు. వోయేజర్ 2 ఫ్లై బై పునాది పరిశోధన. ఈ ఆధునిక పరిశోధనలన్నిటికీ మూలం 1986 జనవరిలో నాసా పంపిన వోయేజర్ 2 అంతరిక్ష నౌక. ఇది ఏరియల్కు కేవలం 1,27,000 కిలోమీటర్ల దగ్గరగా వెళ్లి దాని దక్షిణార్ధగోళాన్ని అద్భుతమైన ఫోటోలు తీసింది. ఇక్కడి నునుపైన లోయలు, ఉల్కల గుంతలు తక్కువగా ఉండటాన్ని చూసి ఇక్కడ ఐస్ అగ్నిపర్వతాలు ఉన్నాయని, అంటే లావాకు బదులు మంచు, అమోనియా మిశ్రమం పైకి ప్రవహించిందని శాస్త్రవేత్తలు మొదటిగా ఈ వోయేజర్ డేటా ద్వారానే గ్రహించారు. శాస్త్రవేత్తలు తమ తాజా నివేదికల్లో యురేనస్ ఉపగ్రహాలైన మిరాండా మరియు ఏరియల్ రెండిటిని ట్విన్ ఓషన్ వరల్డ్స్గా పిలుస్తున్నారు. శనిగ్రహపు ఎన్సెలాడస్, బృహస్పతి యూరోపా లాగే ఇవి కూడా భవిష్యత్తులో జీవం కోసం అన్వేషించే ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఏరియల్ ఉపగ్రహం మీద మనుషులు నేరుగా బతకడం అస్సలు సాధ్యం కాదు. యురేనస్ గ్రహంలాగా కాకుండా ఏరియల్కు రాళ్ళు, మంచుతో కూడిన గట్టి నేల ఉన్నమాట నిజమే అయినా ఇక్కడ పర్యావరణ పరిస్థితులు మానవ శరీరానికి తీవ్ర హానికరమైనవి. భవిష్యత్తులో అత్యంత అధునాతన టెక్నాలజీతో కృత్రిమ బయోడోమ్లు లేదా భూగర్భ స్థావరాలను నిర్మిస్తే తప్ప అక్కడ మనుషులు నివసించలేరు. ఏరియల్ ఉపగ్రహం సూర్యునికి చాలా దూరంలో ఉండటం వల్ల ఇక్కడి ఉష్ణోగ్రత దాదాపు -213 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ప్రత్యేకమైన హీటింగ్ వ్యవస్థలు ఉండే స్పేస్ సూటు లేకపోతే మనుషులు సెకన్ల వ్యవధిలో గట్టకట్టుకుపోతారు. ఇక్కడ శ్వాస తీసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ వాతావరణం అస్సలు లేదు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల పరిశోధనల ప్రకారం ఏరియల్ ఉపరితలంపై కార్బన్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ మంచు దట్టంగా పేరుకుపోయి ఉన్నాయి. ఇవి మనుషులకు తీవ్ర ప్రాణాంతకమైన వాయువులు. ఏరియల్ ఉపగ్రహానికి హానికరమైన అంతరిక్ష కిరణాలను అడ్డుకునే సొంత అయస్కాంత క్షేత్రం లేదు. పైగా ఇది యురేనస్ గ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల యురేనస్ అయస్కాంత క్షేత్రం నుండి వెలువడే అత్యంత శక్తివంతమైన రేడియేషన్ కణాలు నిరంతరం దీని ఉపరితలాన్ని ఢీకొడుతుంటాయి. ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది.